ప్రమాదంలో ఆహార నాణ్యత మేము రోజు కూడా మొత్తుకుంటా ఉన్నాం. ఈ యొక్క ఆహారానికి సంబంధించినటువంటి విషయంలో, ఫుడ్ ఉత్పత్తుల విషయంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని మేము చెప్తా ఉన్నాం. సో దానిపైన చర్చ చేయాలరా అంటే ఈ దేశంలో మన కర్మ చూడండి ఎంత దారుణంగా ఉందో. కల్తీ మాంసం, కల్తీ పప్పులు, కల్తీ ఉప్పులు, కల్తీ కారాలు, కల్తీ కూరగాయలు, కల్తీ పండ్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉండి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు తగ్గిస్తూ ఉంటే, ప్రజలను క్యాన్సర్ వైపు రకరకాల రోగాల వైపు నడిపిస్తూ ఉంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో గమనించండి. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిపైన చెయ్యరు. ఎండ కొడుతూ ఉంది, ఎండ 42% అది అఫీషియల్గా 42% అంటే అన్అఫీషియల్గా అది 50 డిగ్రీల దగ్గర ఉంటుంది. గమనించండి, తక్కువనే చూపిస్తారు. సో ఇంత పెద్ద ఎత్తున ఎండలు కొడుతూ ఉంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వం ఉన్నది ఎందుకు అంటే ఎండనేదో తగ్గిస్తాలని కాదు. ఇక్కడ ఎండ తగ్గాలంటే దానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. ఆ దీర్ఘకాలిక ప్రణాళిక కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేస్తున్నాయా? లేవు. ఈరోజు కల్తీ ఆహారం వల్ల ప్రతి 8 నిమిషాలకు ఒక క్యాన్సర్ కేసు నమోదవుతూ ఉంది. ప్రతి రోజు కొన్ని కేసుల్లో క్యాన్సర్ కేసులో చనిపోతూ ఉన్నారు. మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? దీనికి కారణం ఏంది? నకిలీ వస్తువుల తయారీ కారణం. దానికి ఏమైనా టాస్క్ ఫోర్స్ పెడుతున్నారా ప్రభుత్వాలు అంటే? లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు చేయవు, కేంద్ర ప్రభుత్వాలు చేయవు. చాలా స్పష్టంగా ఇప్పుడు మీరు ఆటోలల్లా పుచ్చకాయలు దొరుకుతాయండి. అవి నాణ్యమైన పుచ్చకాయలా? కాదు. మీరు గమనించండి. మన ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. నేను ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఫర్ సపోజ్ ఒక ఊర్లలో, ఒక టౌన్లలో ఒక ఆటోలో తీసుకొచ్చి అక్కడ పోస్తారు. ఏది? పుచ్చకాయలు పోస్తారు. పుచ్చకాయలు పోసిన తర్వాత మనం తీసుకునేటప్పుడు 15 సంవత్సరాల క్రితం చెప్తున్నాను నేను, 15 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. పుచ్చకాయలు కొనేటప్పుడు మనము ఆ పుచ్చకాయలు కట్ చేస్తాం. కట్ చేసి అది ఎర్రగా ఉందా లేదా చూసిన తర్వాతనే మనం తీసుకుంటాం. ఇప్పుడు ఏ ఒక్క బండి దగ్గరైనా కట్ చేసి ఇస్తున్నారా? లేదు. అన్ని పుచ్చకాయలు కూడా పండిన పుచ్చకాయలు అని చెప్తున్నారు. ఎందుకు? దానిలో ఇంజెక్షన్ ఇస్తున్నారు. అవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్తో కూడుకున్నవి. అదేవిధంగా మామిడి పళ్ళు చూడండి, నిగనిగలు ఆడుతూ ఉంటాయి. అదే 15 సంవత్సరాల క్రితము మామిడికాయలు నిగనిగలు ఆడేటి కావు. వాటిని చూసుకొని తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏమైతే వాటికి కార్బోహైడ్రేట్స్ ద్వారా ఈరోజు మగ్గబెట్టి పెద్ద ఎత్తున వాటిని నిగనిగలాడేలా చేస్తున్నారు. ఏ పండైన టేస్ట్ ఉంటుందా? ఏ పుచ్చకాయ టేస్ట్ ఉంటుందా? ఏ మామిడికాయ టేస్ట్ ఉంటుందా? యాపిల్స్ అదే పరిస్థితి, దానిమ్మ అదే పరిస్థితి. నువ్వు ఏ పండుని తీసుకోండి, అన్ని పండ్లు కూడా ఈరోజు కార్బోహైడ్రేట్స్ తోటి మగ్గబెట్టి అవి చేయడం ద్వారా దాని ద్వారా మనకు జరిగేటువంటి పరిణామాలు ఏంటి? క్యాన్సర్ లాంటి రోగాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనిపైన ప్రభుత్వాలు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నాయా? ఎవరైనా ఫుడ్ కల్తీ చేస్తే జీవితకాల శిక్ష విధిస్తామని ఒక చట్టం తీసుకురండి చూద్దాం. తీసుకొస్తే మొత్తం అంత సెటరేట్ అవుతుంది. అది చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకు కూడా కమిషన్ వస్తుంది ఈ ఫుడ్ కల్తీ ద్వారా. రాష్ట్రంలో 1,40,000 ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు, తనిఖీలకు సరిపోయిన ఆహార భద్రతా సిబ్బంది, నిబంధనల మేర ప్రతి 1000కి ఒక FSO అవసరం. మంజూరైన పోస్టులు 81, ఉన్న సిబ్బంది 44 మంది. మరో 100 మంది అవసరమైన నిపుణుల సూచన. కల్తీ ఆహారంతో దెబ్బతింటున్న ప్రజల ఆరోగ్యం, అరకొర సిబ్బందితోనే తనిఖీలు పెంచిన అధికారులు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ 100కు 100% ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి, చిత్తశుద్ధి ఉంటే. చాలా తెలంగాణ ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నది. లాస్ట్ 10 ఏళ్లలో కల్తీ ఆహారం వల్ల ఈరోజు విపరీతమైన పెరుగుతూ ఉన్నది. సో దీన్ని అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో ఇది ఎంతవరకు దారిస్తుందో ఏదో తెలియదు, కానీ ప్రజల ప్రాణాలకైతే పెద్ద ఎత్తున ముప్పు అయితే దాగినట్టుగా కనబడతా ఉంది.